ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క లేటెస్ట్ సినిమా. ఈ సినిమాకి ది గ్రేట్ హరీష్ శంకర్ గారు డైరెక్టర్. మామూలుగానే తెలుగు సినిమాలు చూడడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏదో చచ్చిన శవల్లా థియేటర్లో కూర్చుంటున్నాం. అలాంటిది హరీష్ శంకర్ గారు మోస్ట్ రొటీన్ డైరెక్టర్. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు అసలు సినిమాల పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని ఒక హీరో. ఇంకా సినిమా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. హీరో ఫ్యాన్స్ని ప్యాంపరింగ్ చేయాలనుకునే దర్శకుడు, ఏదో సినిమా ఒప్పుకున్నాం కదా డబ్బుల కోసం ఏదోలా కానిచ్చేద్దాం అనుకునే హీరో. నాకు తెలుసు ఇది హరీష్ శంకర్ గారి సినిమా, బ్యాడ్గానే ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనుకునే సినిమాకి వెళ్ళాను. కానీ మరీ ఇంత మోసం అండి. సినిమా రిలీజ్కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో హరీష్ శంకర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్పారంటే, ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఈ పాలిటిక్స్కి ఈ సినిమా డైలాగులకి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు పవన్ కళ్యాణ్ గారికి పాలిటిక్స్ని సినిమాలో మిక్స్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదని చెప్తే నమ్మేసి నిజంగానే అనుకుని ఎర్రినా కొడుకులాగా సినిమాకి వెళ్ళాను. తీరా చూస్తే డైలాగ్స్ కాదు, సినిమా మొత్తం పాలిటిక్సే ఉన్నాయి. ఎంత ఎదవల్ని చేస్తారు సార్ ఆడియన్స్ని. హరీష్ శంకర్ గారు మళ్ళీ లైఫ్లో మీరు చెప్పే సొల్లుగాని వింటే నా చొప్పించుకుని నేను కొట్టుకుంటాను సార్. సినిమాలో కథ తక్కువ, ఎలివేషన్స్ ఎక్కువ. లిటరల్గా సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారిని ప్యాంపరింగ్ చేయడం కోసం మాత్రమే తీసినట్టుంది. ఈ సినిమానే కాదు, ఈ మధ్య కాలంలో వస్తున్న ఏ పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా చూస్తున్నా సరే విసుగొచ్చేస్తుందండి. మేం ఒప్పుకుంటున్నాం అంటే మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి యొక్క మనసు చాలా మంచి మనసు, ఆయన చాలా గొప్ప లీడరు, ఆయన చాలా పెద్ద స్టార్ హీరో. మళ్ళీ ఇవన్నీ ఎందుకని మీరు సినిమాలో చెప్తున్నారు? ప్రతి క్యారెక్టర్ కూడా రావడం, పవన్ కళ్యాణ్ గారు ధీరుడు, సూర్యుడు, అరుపులు, మెరుపులు, కేకలను పొగడ్డం, ఏంటిది? ఇదేనా సినిమా అంటే? సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు అన్నది మీ యొక్క యాక్టింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. మీరు చాలా అన్ఎంథూజియాస్టిక్గా అన్ఇంట్రెస్టింగ్గా సినిమాలు చేస్తున్నారు. ఏదో 4-5 ఏళ్ల కుర్రాన్ని బలవంతంగా ఈడ్చికెళ్ళి స్కూల్లో కూర్చోబెడితే ఆడు ఏడుస్తూ ఉంటాడు కదా, అలా మీరు కూడా బలవంతంగా యాక్టింగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సినిమాలు చేస్తే 100% ఎఫర్ట్స్ పెట్టి ప్యాషనేట్గా ఒక యజ్ఞంలా కార్యదక్షతతో చేయండి సార్, లేకపోతే సినిమాలు ఆపేయండి. అంతేగాని ఇలా అన్ఎంథూజియాస్టిక్గా ఫ్యాన్స్ కోసమో డబ్బుల కోసమో సినిమాలు చేస్తుంటే మీరు చాలా చిరాగ్గా ఉంది సార్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడానికి. ఇంకా ది గ్రేట్ హరీష్ శంకర్ గారి యొక్క డైరెక్షన్ గురించి మాట్లాడదాం. కంగారు పడకండి, ఇన్నర్ ఫీలింగ్ అలా బయటకు వచ్చేస్తుంది అంతే. సార్ హరీష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాల్లో ఉన్నారు, ఆయన ఒక డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకి టైం ఉండదు, ఎఫర్ట్స్ పెట్టి ప్యాషనేట్గా సినిమా చేయడం కుదరదు అని అనుకుంటాం. మరి మీకేమైంది సార్? మీకు ఖాళీయే కదా, మీకు డైరెక్షన్ ఒకటే కదా పని. మీరు ఇంటర్వ్యూల్లో ఇచ్చే బిల్డప్లకి మీరు తీసే సినిమాలకి ఏమన్నా సంబంధం ఉందా సార్? అసలు ఈ సినిమా 2.5 గంటలు ఉందండి. హీరో గారి యొక్క భజన కోసం ఒక అరగంట, హీరో గారి ఫైట్ల కోసం ఒక అరగంట, పాత సినిమా పాటల కోసం ఒక అరగంట, సినిమాలో రాజకీయాలు పాలిటిక్స్ గురించి ఒక అరగంట, మిగిలిన ఆ కాస్త సినిమా కథ కూడా తేరీ నుంచి దొబ్బుకొచ్చారు. అతనే ఎక్కడి నుంచో దొబ్బుకొచ్చి సినిమా తీశాడు. మళ్ళీ మీరెళ్ళి ఆ సినిమా కథను దొబ్బుతారేంటి సార్? హరీష్ గారు మీరేంటో, మీ పైత్యాలేంటో, మీరు తీసే సినిమాలు చూసే దౌర్భాగ్యం మాకేంటో అస్సలు ఏమాత్రం అర్థం కావట్లేదు సార్. సార్ మేము కూడా పాత సినిమా పాటలు వింటాం, మీకు మాత్రమే పాత సినిమా పాటల మీద అభిరుచి ఉంది అని అనుకోకండి. మాకు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి మరీ చూస్తాం. మీరు ప్రత్యేకంగా పాత సినిమా పాటలను మళ్ళీ రీషూట్ చేసి సినిమాలో పెట్టాల్సినంత దౌర్భాగ్యం ఏముంది సార్? సార్ మీకు లేనిది ఏమైనా ఉందా సార్? మీకున్న బడ్జెట్లు ఒక పెద్ద స్టార్ హీరో, ఒకవైపు తమనం, ఒకవైపు డిఎస్పి, ఎలాంటి మ్యూజిక్ కావాలంటే అలాంటి మ్యూజిక్ ఇస్తారు. ఇంకా పాత సినిమా పాటల్ని పెట్టి వాటిని ఎందుకు సార్ పాడు చేస్తారు? మీకు రాదు సార్ తీయడం. ఈ సినిమాలో పైత్యం ఎంత ఎక్కువైపోయిందంటే హరీష్ శంకర్ గారు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారి చేత ఏ డైరెక్టర్ కూడా డ్యాన్స్ చేయించలేరు, నేను మాత్రమే ఆయన చేత డ్యాన్స్ చేయించగలనని నిరూపించడం కోసం ఎంత పెద్ద ఎపిసోడ్ లాగారంటే చిరాకు వచ్చేస్తుంది. ఆ బిల్డప్లు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాశి ఖన్నాలతో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క డ్యాన్స్ చూస్తే కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా ఒకటే డౌట్ వస్తుంది, ఈ మాత్రం డ్యాన్స్కి ఎందుకురా ఇంత బిల్డప్ అని. సార్ హరీష్ గారు మీకు అర్థమవుతుందో లేదో, మీ సినిమా డైరెక్షన్ చాలా రొటీన్గా ఉంటుంది, కనీసం ఎమోషనల్ సీన్స్ కూడా మీరు సరిగ్గా తీయలేకపోతున్నారు సార్, పండించలేకపోతున్నారు ఎమోషన్ని. ఆట్లీ అనే డైరెక్టరు ఎక్కడి నుంచి కథ దొబ్బుకొచ్చినప్పటికీ కూడా తేరీ సినిమాలో హాస్పిటల్ సీన్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆ సీన్ తర్వాత హీరో ఇచ్చే రిప్లై ఏదైతే ఆ కల్ప్రిట్ని శిక్షించడం ఉంటుందో చాలా హీరోయిటిక్గా ఉంటుంది, లిటరల్గా గూస్ బంప్స్ వస్తాయి. దట్స్ వేర్ ఆట్లీ యాజ్ ఏ డైరెక్టర్ సక్సీడెడ్. హరీష్ గారు మీరు అదే తేరీ సినిమా సీన్ని యాజ్ ఇట్ ఈస్గా దింపేసినా సరే వర్క్ అయిపోయింది, కానీ మీరేం చేశారు? మీ పైత్యం అంతా చూపించారు. తేరీ సినిమాలో హీరో విలన్ యొక్క కొడుకుని చంపేసిన తర్వాత విలన్ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, వీడి పాపానికి తగిన శిక్ష పడింది అని. కానీ ఉస్తాద్ భగత్ సింగ్లో విలన్ యొక్క కొడుకుని విలన్ ఎదురుకుండానే హీరో చంపేస్తుంటే విలన్ ఏమాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా అలా నార్మల్గా చూస్తూ ఉంటాడు. ఏం డైరెక్షన్ సార్ ఇది?
ఏమొస్తుంది సార్ ఎమోషను? మళ్ళీ మీకు పాలిటిక్స్ కూడా కావాలి సార్. మనలాంటి లో ఐక్యూ గాళ్ళకి పాలిటిక్స్ గురించి ఎందుకు సార్? చెప్పండి, తప్పేమీ లేదు. కానీ చెప్పేది ఏమున్నా సరే జెన్యూన్గా హానెస్ట్గా చెప్పండి. అంతేగాని హీరో గారి యొక్క రాజకీయ అవసరాల గురించి దేశాన్ని, ధర్మాన్ని, మతాన్ని, ఆర్మీని వాడుకోవద్దు. మీరు చూపించిన దాంట్లో నాకు హానెస్ట్ అనేది ఎక్కడా కనిపించలేదు. మీరు ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి సనాతన ధర్మంపై జరుగుతున్న అకృత్యాలని, ఆర్మీని, ప్రతి దాన్ని కూడా మీ హీరో గారిని ప్యాంపరింగ్ చేయడం కోసం మాత్రమే వాడుకున్నారు. మీలాంటి వాళ్ళు మీ స్వలాభాల కోసం దేశాన్ని, ధర్మాన్ని, మతాన్ని వాడుకోవడం వల్ల నిజంగా హానెస్ట్గా తీసే సినిమాలు కూడా ప్రాపగండా సినిమాల్లా కనిపిస్తున్నాయి. సార్ హరీష్ గారు, గతాన్ని వదిలేండి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీరు డైరెక్టర్ అని చెప్పుకోవడానికి మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకుని ఒక్క ప్లస్ పాయింట్ చెప్పండి సార్ మీలో మీకున్నది. సార్ మీకు నిజంగానే బ్రెయిన్ అనేది ఉందా సార్? ఇద్దరు సీఎంల మీద అటాక్ జరుగుతుందా సార్? అది లాజికల్గా కన్విన్సింగ్గా ఉందా సార్? అసలు నల్లమల్ల అడవుల్లో టెర్రరిస్టులు క్యాంపులు పెట్టారా సార్? నక్సలైట్లే లేరు కదా సార్ ఇప్పుడు. మీ హీరో గారు ఇష్టం వచ్చినట్లు ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ నరుక్కుంటూ వెళ్ళిపోతారు సార్. కానీ ఎలాంటి యాక్షన్ ఉండదు సార్. ఏంటి సార్ ఇది? పట్టపగలు బజార్లో అందరూ జనాలు ఉండగా ఒక విలన్ని పోలీసులు చుట్టుముట్టి ఎన్కౌంటర్లో చంపేస్తే అదే సేమ్ విజువల్ లేకుండా కాదు, అదే సేమ్ విజువల్ని టీవీలో వేస్తూ న్యూస్ రిపోర్టర్ అంటది విలన్ తప్పించుకుని పారిపోతుంటే చాకచక్యంగా పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేసినా అంటారు. అసలు మీకు ఏమైనా బుర్ర ఉందా సార్? ఎందుకు వచ్చిన డైరెక్షన్ సార్ మీకు ఇది? ఏదైనా పని చేసుకోండి సార్, డైరెక్షన్ వదిలేసి. ఇప్పుడు మీకు సినిమా కథ ఎలా రాయాలో చేత కాదు. కామన్ సెన్స్తో లాజికల్గా కన్విన్సింగ్గా ఒక సినిమాని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చేత కాదు. ఎందుకు సార్ మీకు డైరెక్షను? మీలాంటి స్క్రాప్ అంతా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లుగా చలామణి అయిపోవడం వల్లే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇలాంటి దుస్థితి వచ్చింది సార్. సార్ మీలాగా క్రాఫ్ట్ని నమ్ముకోకుండా, కథలు రాసుకోకుండా, కేవలం హీరోలని ప్యాంపరింగ్ చేయడం కోసం మాత్రమే సినిమాలు తీసే స్క్రాప్ డైరెక్టర్లంతా కూడా డైరెక్షన్ని వదిలేసిన రోజే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడుతుంది సార్. మోక్షం వస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. దట్స్ ఇట్. జై హింద్.